దేవునికి స్తోత్రం. సజీవుడైన దేవుని నామనికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. దేవుని స్తోత్రం. జ్ఞానం గలవాడు అంటే దేవుని చేత అంటే వచ్చే జ్ఞానము, అంటే దేవుడిచ్చే జ్ఞానము ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నడుస్తూ ఆయన ఇచ్చే జ్ఞానం కొరకు కనిపెట్టుకొని ఆయన ఇచ్చే ఆలోచనలు, ఆయన ఇచ్చే తలంపులను, ప్రణాళికలను బట్టి ముందుకు నడిచేవాడే నిజమైన జ్ఞానవంతుడు. ఆ జ్ఞానవంతుడు భయపడి కీడు నుంచి తొలుగునట. అంటే కీడు, పాపం ఇదంతా కూడా లోకానుసారమైంది కదా, ఇదంతా కూడా వ్యర్థమైంది కదా, నేను ఎందుకు ఇటువైపు వెళ్ళాలి, నేను దేవుని బిడ్డను కదా అని జ్ఞానముతో ఆలోచించి దేవుడిచ్చిన ఆ జ్ఞానముని ఉపయోగించుకొని దేవుడు తలంపులు, దేవుని ఆలోచనలు వారి హృదయంలో పెట్టుకుని కీడును చూసి దూరంగా పారిపోతాడు. ఎవరంటే జ్ఞానవంతుడు. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగుతాడు. బుద్ధిహీనుడు అంటే ఎవరు? దేవుని మాటలకు విరోధంగా, దుష్టునికి దగ్గరగా, లోకానికి దగ్గరగా ఇష్టానుసారమైన బ్రతుకుతూ పాపంలో పడిపోయి పాపము వ్యర్థమైన క్రియలకు అలవాటైపోయిన వాడే బుద్ధిహీనుడు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులు మరి వారికి ఉన్న సొంత ఆలోచనలు బట్టి, వారికి ఉన్న సొంత తలంపులను బట్టి వారు జ్ఞానవంతులని ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారే బుద్ధిహీనులతో సమానం. ఆ బుద్ధిహీనులు ఏమనుకుంటారంటే విర్రవీగుతూ నిర్భయంగా తిరుగుతారు. నాకేంటి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు, ఎటువంటి వాడిని నేను ఎదిరించగలుగుతాను, నాకు ధైర్యం ఉన్నది, నాకు ఒంట్లో శక్తి ఉన్నది, నాకు ఎవడు విరోధంగా రాడు అని విర్రవీగుతూ, అంటే ఇష్టానుసారముగా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ బుద్ధిహీనుడిగా తిరుగుతూ ఉంటాడట. జ్ఞానవంతుడు అంటే ఎవరంటే దేవుని చేత బ్లెస్సింగ్స్ అయ్యి ఆయన ఇచ్చిన తెలివితో, ఆయన ఇచ్చిన వివేచన ఆలోచనతో బ్రతుకుతున్నవాడు ఖచ్చితంగా కీడు నుంచి తొలగిపోతాడు. ఈరోజు చాలామంది తెలిసి తెలియక వ్యర్థమైన వాటి వైపు సడన్గా వెళ్ళిపోతున్నారు. ఒక ఆలోచన రాగానే ఇది దేవుని చిత్తమే అనుకొని పరిగెత్తుతున్నారు. మరి వారి సొంత ఆలోచనలు దేవుని చిత్తముతో ఎందుకు కలుపుతున్నారు? ఈరోజు నీకు వస్తున్న ఒక ఆలోచనను బట్టి, నేను దేవుని బిడ్డనే కదా, నాకు దేవుడి ఆలోచనలే వస్తాయి కదా అనుకొని దేవుని చిత్తము అవునా కాదా తెలుసుకోకుండా నీకు నచ్చిన పనిని వెంటనే చేస్తున్నావు. మరి పేరుకు దేవుని చిత్తము అని పెడుతున్నావు, మరి పేరుకు దేవుని బిడ్డను కదా అని నడుస్తున్నావు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్ని పనులలో నువ్వెందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే దేవుని చిత్తము లేకుండా చేస్తున్న పనులను బట్టి, నీకు లోకానుసారమైన ఆలోచన జ్ఞానాన్ని బట్టి నువ్వు పడిపోతున్నావు. నువ్వు దేవునిలో కనిపెట్టుకొని ప్రభు చేత ప్రేరేపించబడి దేవుని ఇష్ట ప్రకారం నువ్వు ఉంటే ఏది పొరపాటైందో, ఏది కీడో, ఏది మంచిదో, ఏది నీకు కావాలో, ఏది నీకు తెలియకుండా వచ్చిందో నీ జీవితంలోనికి అన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఈరోజు పాపంలో పడిపోయి పాపంలో మునిగి తేలుతున్న వారు అనేకులు ఉన్నారు. ప్రభు బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలే పాపానికి బానిసలుగా ఉన్నారు. రే సహోదరి, సహోదరుడా, ఎందు నిమిత్తం పడిపోతున్నావు ఆలోచించి ఒకసారి. కొన్ని నీ జీవితంలో దేవుని చిత్తం లేకుండా చేస్తున్నావు. కొన్ని నీ సొంత ఆలోచనలతో నీ మైండ్కి ఆలోచన రాగానే, నీ హృదయానికి నచ్చగానే వెంటనే వెళ్ళిపోయి ఆ పాపంలో పడుతున్నావు. దుష్టుడు మన కనులకు చాలా ఇంపుగా పాపాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇదెంతో బాగుంది చూడు, ఇదెంత అందము ఉందో ఈ లోకము, ఇదిగో ఇక్కడ ఈ పరిస్థితి ఎంత బాగుందో అని నిన్ని కళ్ళకి ఇంపుగా చూపిస్తూ ఉన్నాడు. నువ్వు మోసపోతున్నావు అంటే నీ హృదయంలో దేవుని భయం లేదు. నువ్వు మోసపోతున్నావు, నీకు తెలియకుండానే పాపం వైపు పరిగెత్తుతున్నావు. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. నువ్వు లోకానుసారంగా ఆలోచిస్తున్నావు, లోకంలో మునిగి తేలుతున్న లోక సహవాసంలో నువ్వు పరిగెత్తుతున్నావు. కాబట్టి నీవు పాపంలో పడిపోయి ఏమీ కాదు అనుకొని తిరుగుతున్నావు. కానీ దేవుని వైపు త్రిప్పబడి నువ్వు ఉంటే, దేవుడిచ్చే జ్ఞానముతో నువ్వు నడిస్తే, ఆ చెడు మార్గంలో నువ్వు విడిచిపెట్టి ఆ కీడు నుంచి నువ్వు తప్పించుకొని దుష్టుడు వేసిన వల నుంచి నువ్వు పక్కకొచ్చి వాడు చేస్తున్న ప్రతి కుయుక్తులను నువ్వు కాల్చివేస్తూ ప్రభు నామములో నువ్వు విజయవంతంగా జీవిస్తూ ఉంటావు. ఈరోజు ఏ లెక్కలో ఉన్నావు? చాలామంది భయం లేదండి. చాలామంది ఇష్టానుసారంగా కొంచెం వారికి నచ్చిందంటే ఏమి కాదు, దేవుని చిత్తమే ఇది, దేవునికి తెలుసు నాకేం కావాలో, అందుకే నాకు ఇచ్చేశాడు అని నువ్వు అనుకుంటున్నావు.
వివాహం విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, తెలిసి తెలియక బిజినెస్ల విషయంలో కానీ, ఒక చెడు స్నేహం విషయంలో కానీ అంతా నీకు ప్రేయర్ చేసుకోవడం, నేను దేవుని బిడ్డనే కదా, నాతోని కూడా దేవుడు మాట్లాడతాడు అనుకొని నీవు హృదయంలో స్థిరంగా నిలబెట్టుకోవడం, అసలు నీతో ప్రభు మాట్లాడుతున్నాడని నీకు ఏది రుజువు? అసలు నువ్వు చేస్తున్న పని ప్రభు చిత్తమని, దేవుని ఇష్టంతోనే నిన్ను పంపిస్తున్నాడని నీకు అక్కడ ఏముంది తెలుసుకోవడానికి? ముందు నువ్వు ప్రభువులో నిలబడు. ఫస్ట్ నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు. ముందు నీ చిత్తము కాదు, నీ ఆలోచనతో పరిగెత్తకు, ప్రభు దగ్గర పెట్టు. మన జీవితంలో ఏది అవసరమో దేవునికి తెలుసు. నిజంగా మనకి ఏది మేలు చేస్తుందో, మనం ఎక్కడ మంచిగా ఉంటామో, దేని ద్వారా మనం సంతోషంగా బ్రతుకుతామో మన పరమ తండ్రి అయిన యేసయ్యకు సమస్తము తెలుసు. సహోదరి, ఈరోజు తెలిసి తెలియక ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇష్టమున్న రూట్స్ అన్నీ వెతుక్కొని నీకు నచ్చిన వాటి వైపు పరిగెత్తుతూ, నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్నిట్లలో ఫస్ట్, నేను అన్నిట్లలో గొప్పదానిని, గొప్పవాడని అనుకొని పరిగెత్తుతున్నావు. మరి జాగ్రత్త, దేవుడిచ్చే జ్ఞానము లేకపోతే పాపములో పడిపోయి సడన్గా ఒక గోతిలో పడ్డావంటే దుష్టుని వలలో పడ్డట్టే. ఈరోజు తెలిసి తెలియక చేసిన పొరపాటుని క్షమించమని ప్రభువుని అడుగు. దేవుడిచ్చే జ్ఞానముతో ముందుకు వెళ్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి, నీ కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది, నువ్వు వెళుతున్న మార్గములు సరళము చేయబడతాయి, నీ జీవితం బ్లెస్స్డ్గా ఉంటుంది. అందుకే ప్రభుని మన జీవితంలో ప్రధాన వ్యక్తిగా, అంటే మొట్టమొదటిగా ప్రభుని ఆహ్వానిద్దాం. ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతే ప్రభు మనందరినీ దీవించి ముందుకు నడిపించుదునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డల జీవితంలో ప్రతి కార్యాన్ని సఫలపరచండి. తెలిసి తెలియక లోక జ్ఞానంని పట్టుకొని బిడ్డలు ఎక్కడి వరకు పరిగెత్తి పడిపోయినారో వారిని లేవనెత్తి క్షమించి ప్రేమించి మరొకసారి నీ రక్తముతో కడిగి వారిని పరిశుద్ధపరిచి వారి జీవితంలో అనేక ఆశీర్వాదములను విడుదల చేయమని ప్రభువా, నీ కృపలో వర్ధిల్లింపచేయమని బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.